హాయ్ రా మామ. హాయ్ రా. రా లోపలికి. ఏరా బాగున్నావా? బాగున్నాను రా. కూర్చో. ఇంకేం మామా సంగతులు? ఏమున్నాయిరా నువ్వు చెప్పాలి. పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు మామా? సరైనమ్మా దొరకాలి కదరా. అంతే అంటావా? అంతే. కొంచెం చిరాగ్గా ఉందిరా, స్నానం చేసి వస్తా. అరే మామ, కొద్దిగా ఫోన్ లిఫ్ట్ చేసి వాష్రూమ్లో ఉన్నాను చెప్పవా? హలో, బాగున్నారా? ఏం చేస్తున్నారు? హలో హలో రిప్లై ఇవ్వండి. హలో 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 హలో. హలో 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 హలో. మామ ఏమైందిరా? ఏయ్ ఏమైంది? డాక్టర్ గారు ఉన్నారా? ఉన్నారు. ఓకే. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. నమస్తే, రండి. ఏమైందమ్మా? మా అమ్మ చాలా నీరసంగా ఉంటుంది సార్. అవునా, ఇట్రామ్మా. చెయ్యి. మీ అమ్మకి కొన్ని టెస్ట్ చేయాలి. ఓకే సార్. ఓకేనా సార్? సిస్టర్, వీళ్ళకి టెస్టులు రాశాను, టెస్టులు చేయించండి. ఓకే డాక్టర్, మీరు రండి. గుడ్ మార్నింగ్ సార్. చెప్పమ్మా. షుగర్ లెవెల్ చెక్ చేశాం సార్. బీపీ పల్స్ ఫ్లక్చువేట్ అవుతున్నాయి సార్. టార్చ్. ఓకేనా? రిమూవ్ దట్. మళ్ళీ బ్లడ్ టెస్ట్లకు పంపించేయండి. కుమార్, నువ్వు నాతో రా. సరే సార్. సరే రా. వాటర్ తాగుతావా? వద్దు సార్. ఈ రోజుల్లో ఎంత పెద్ద రోగమైనా నయం చేయొచ్చు. మీ అమ్మని మాత్రం జాగ్రత్త చూసుకో. అంటే పెద్ద జబ్బే ఉందా సార్? ఏం టెన్షన్ పడకు. ఓకే డాక్టర్ గారు. నాకు మా అమ్మ కంటే ఏది ముఖ్యం కాదు సార్. కొన్నాళ్ళు జాబ్ మానేసి మా అమ్మని చూసుకుంటాను సార్. ఓకే.
ఏరా పెళ్ళెప్పుడు చేసుకుంటావురా? చేసుకుంటానమ్మా. త్వరగా పెళ్లి చేసుకోరా, నేను చనిపోయే లోపల. బా ఇప్పుడు ఆ మాటలెందుకు? నాకు నువ్వు తప్ప ఎవరున్నారమ్మా? నాకు మాత్రం నీ పెళ్లి చూడాలని ఉండదేంట్రా? ముందు నీ ఆరోగ్యం కుదిరిపడిని, తర్వాత పెళ్లి చేసుకుంటా. అలా కాదురా. రే కుమార్, హలో, ఎవరు మాట్లాడేది? హలో, నా పేరు దివ్య. నేను నీతో చాటింగ్ చేశాను కదా. అవునా? నా నంబర్ నీకు ఎలా దొరికింది? ఫేస్బుక్లో నీ నంబర్ చూసి కాల్ చేస్తున్నాను. అయితే నీకు ఇప్పుడు ఏం కావాలి? మీరు పెట్టిన కొటేషన్ నాకు చాలా బాగా నచ్చింది. మీ అమ్మ అంటే అంత ఇష్టమా మీకు? అవును, మా అమ్మ తప్ప నాకెవరూ లేరు. నన్ను చిన్నప్పటి నుంచి తన కష్టంతో పెంచింది. అవునా? సరే అండి. అసలు మీకేం కావాలండి? ఏమీ లేదు, మీతో ఫ్రెండ్షిప్ చేయాలనుంది. నాతోనే ఎందుకు? మీకు మీ అమ్మ అంటే ఇష్టం, నాకు మా నాన్న అంటే ఇష్టం. ఎందుకంటే చిన్నప్పుడే మా అమ్మ నాకు చనిపోయింది. అప్పటి నుంచి మొత్తం మా నాన్నే. కానీ రీసెంట్గానే మా నాన్నకు ఒక హెల్త్ ఇష్యూ వచ్చింది. అందుకే నాకు అమౌంట్ అవసరం. అప్పటి నుంచి నేను అమౌంట్ ఎంతో సెట్ చేస్తున్నా. ఏమీ బాధపడకండి, అమౌంట్ మీకు అడ్జస్ట్ అయితేలే. థ్యాంక్ యూ. మా అమ్మకు కూడా క్యాన్సర్ ఉంది, అందుకు 20 lakhs అవసరం అయితే అడ్జస్ట్ చేసుకున్నాను. ఓకే, ఉంటాను. సరేనండి. ఓకే. హలో కుమార్, చెప్పండి డాక్టర్ గారు. మీ అమ్మ ఆపరేషన్ కోసం డబ్బులు అడ్జస్ట్ అయినాయా? అయినాయి డాక్టర్ గారు. ఓకే కుమార్, నేను ఆపరేషన్ డేట్ చెప్తాను, మీరు రెడీగా ఉండండి. ఓకే, థ్యాంక్స్ డాక్టర్. ఓకేనా? థ్యాంక్స్ డాక్టర్. ఏంటన్నా నువ్వు ఇంత హ్యాపీగా ఉన్నావు? నీకు ఆపరేషన్ అవుతుంది కదా, అందుకనే సంతోషం అమ్మా. అవునా? నువ్వు ఎప్పుడు ఇలా హ్యాపీగా ఉండాలి నాన్న. ఉంటానమ్మా. హాయ్. ఏంటండి వీడియో కాల్ చేశారు? ఏమీ లేదు, మిమ్మల్ని ఒకసారి చూడాలనిపించింది. ఏంటి అలా చేస్తున్నారు? ఒకసారి నా బాడీని చూడు. నువ్వు కూడా డ్రెస్ తీసే, ఇద్దరం రొమాన్స్ చేసుకుందాం.
పిచ్చి పిచ్చిగా ఉందా? ఫస్ట్ మీ నాన్న గురించి ఆలోచించుకో. సారీ మా డాడీకి అలా జరగడం వల్ల ఏదేదో ఫ్రస్ట్రేషన్లో చేస్తాను. ప్లీజ్ ఒక్కసారి బయట మీట్ అవుదామా? ప్లీజ్ అండి. బయట ఎలా చేస్తే మాత్రం కుదరదు, ఓకేనా? తల్లి, మా అమ్మని రక్షించు. హాయ్. హాయ్ అండి. సరే దేవుని మొక్కుందాం రండి. అలాగే. ఏమైంది? మా ఫాదర్కి హెల్త్ ఇష్యూ, చాలా క్రిటికల్ కండిషన్లో ఉన్నారు. టూ డేస్లో సర్జరీ చేయకపోతే బ్రతకరు. ఏమీ బాధపడ మాకు. హలో, చెప్పండి. హలో, ప్లీజ్ అండి, మా నాన్నకి చాలా సీరియస్గా ఉంది. అందుకు 15 lakhs వరకు అవసరం అవుతుంది. ప్లీజ్ అండి, హెల్ప్ చేయండి. కానీ ఏంటండి, మా నాన్న చావు బ్రతుకుల్లో ఉన్నారంటే అలా ఎలా మాట్లాడతారు? మీ అమ్మ అయితే అలాగే చేస్తారా? ప్లీజ్ అండి, హెల్ప్ చేయండి. కొన్ని రోజులు తిరిగి ఇచ్చేస్తాను. సరే, మీ అకౌంట్కి అమౌంట్ సెండ్ చేస్తా చూడు. థ్యాంక్ యూ సో మచ్. హలో కుమార్. డాక్టర్ గారు, మీ అమ్మ ఆపరేషన్ కోసం అన్ని రెడీ చేస్తున్నాను. స్పెషలిస్ట్ డాక్టర్ కూడా వస్తున్నాడు. మీరు రెడీగా ఉండండి, ఓకే? సరే డాక్టర్ గారు. హలో, మీ నాన్నకి ఎలా ఉంది? బాగుంది.
కొంచెం మా అమ్మకి ఆపరేషన్ చేయించాలి, అమౌంట్ ఇస్తారా ప్లీజ్? అయ్యో మీకెందుకు ఇవ్వను? మీరు మా నాన్నకి హెల్త్ బాగాలేకపోతే హెల్ప్ చేశారు కదా, మీ అకౌంట్ నెంబర్ పెట్టండి, వేసేస్తాను. మీ వాట్సాప్ నంబర్కి నా అకౌంట్ నంబర్ పెడతాను, కొంచెం కొడతారా ప్లీజ్? ఓకే ఇచ్చేస్తాను. మీ అమౌంట్ మీకు కావాలంటే డబుల్ ఇంట్రెస్ట్తో ఇచ్చేస్తాను. ఎందుకు ఇవ్వను? ఓకే ఓకే. Subscriber is currently switched off. Please try Subscriber is currently switched off. Please try after some time. హలో హలో దివ్య, నా మనీ దివ్య, ప్లీజ్ ప్లీజ్ దివ్య. నీ ఫొటోస్ని వీడియోస్ని మార్ఫింగ్ చేసి నెట్లో వైరల్ చేస్తా. మీ అమ్మ ఆపరేషన్ కోసం అన్ని రెడీ చేస్తున్నాను. స్పెషలిస్ట్ డాక్టర్ కూడా వస్తున్నాడు. అసలు నీకేమైందిరా? ఇలాంటి పిచ్చి పని ఎందుకు చేస్తున్నావు? అమ్మా నన్ను క్షమించమ్మా. నాకు ఆన్లైన్లో ఒక అమ్మాయి పరిచయం అయిందమ్మా. కొన్నాళ్ళకి వాళ్ళ నాన్నకి హెల్త్ బాగాలేదని చెప్పి నా దగ్గర అమౌంట్ తీసుకుందమ్మా. నిజంగా ఆ అమౌంట్ నీ ఆపరేషన్ కోసం దాచానమ్మా. ఇప్పుడు ఆ అమౌంట్ అడిగితే ఆపరేషన్లో పెట్టిందమ్మా. ఇదంతా నాకు కర్మమ్మా. అన్నిటికీ చావు ఒకటే పరిష్కారం కాదురా. దేనికైనా పరిష్కారం అంటూ ఉంటుంది. నువ్వు చచ్చిపోతేనే దీనికి పరిష్కారం కాదు. ఈ ప్రాబ్లంకి సాల్వ్ వెతుకు. ప్రాబ్లం సాల్వ్ అయ్యేంత వరకు నీకు చెప్పనా, నువ్వు చనిపోతే 2 రోజులు మాత్రమే అందరూ ఏడుస్తారు. అదే నువ్వు సక్సెస్ అయితే ఎంతమందికి ఇన్స్పిరేషన్ అవుతావో తెలుసా? అయినా నన్ను వదిలి అలా చనిపోవాలనుకున్నారా? చెప్పు. ఇలాంటి పిచ్చి పనులు ఎప్పుడు చేయనని నాకు మాట ఇంకోసారి ఇలా తప్పు చేయను. అమ్మా
అరే మామ, నీకు నిజం చెప్పనా? నువ్వు అమ్మాయికి కాల్ చేసినప్పుడు నేను అక్కడే ఉన్నానురా. మా నాన్నకి హెల్త్ బాగాలేకపోతే హెల్ప్ చేశారు కదా, మీ అకౌంట్ నెంబర్ చెప్పండి, వేసేస్తాను. ఏమైంది? మా నాన్నకి హెల్త్ ప్రాబ్లం ఉందండి. ఓ, కొంచెం అమౌంట్ ఏమైనా హెల్ప్ చేస్తారా? ఎంత? 15 lakhs. 15 lakhs? నీకోసం ట్రై చేస్తా. సరే మామా, ఇప్పుడు ఏం చేద్దాం? ఏముందిరా, ఫస్ట్ అమ్మాయిని బ్లాక్ లిస్ట్లో పెట్టు. మీ ఫ్రెండ్స్ అందరికీ అమ్మాయి గురించి చెప్పు. సరే మామా, నా ఫ్రెండ్స్ని ఇలాంటి వాళ్ళ ఉచ్చులో పడకుండా చేస్తా. ఈ అమ్మాయి పెద్ద ఫ్రాడ్ అని చెప్పి వైరల్ చేద్దాం. కానీ మనలాగా ఎంతమంది ఈ అమ్మాయి ట్రాప్లో పడ్డారో. హలో, ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్టుంది. ఎక్కడ? హలో, అది ఓకేనండి. ఎక్స్క్యూజ్ మీ, ఎవరికోసమైనా వెయిట్ చేస్తున్నారా? ఎవరండి మీరు? అసలు ఎందుకు రాంగ్ రూట్లో వెళ్తున్నారు?
ఎప్పటికప్పుడు మోసం అప్డేట్ అవుతూనే ఉంటుంది. ఒకప్పుడు మోసం చేస్తే దౌర్జన్యం దగా అనేవాళ్ళు ఇప్పుడు మోసం చేస్తే తెలివి అంటున్నారు. సొసైటీలో తెలివైన వాళ్ళ పర్సంటేజ్ ఎక్కువగా ఉంది. జాగ్రత్త. ఎక్కువ మంది వాడే సోషల్ మీడియానే మోసానికి చుట్టుకొలత లేని రాజ్యం. ఆ రాజ్యంలో మీరు ఎప్పుడు బానిసలు కావద్దనే భావంతో మేము చేసిన ఓ చిన్న ప్రయత్నమే ఈ దృశ్యం.